ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 105వ వచనము. మన పాదములు త్రొట్టిల్లకుండును, మనము జారి పడిపోకుండునట్లును మన పాదములకు దీపము అవసరము. కొన్నిసార్లు గడాంధకారపు లోయలలో నడుచుచున్నాము గనుక మన పాదములకు దీపము అవసరమే కదా. టార్చ్ లైట్ కంపెనీ వారు ఇలాగ ప్రకటన చేశారు. టార్చ్ లైట్ కాంతిలో ఒక పాము పడగ విప్పిన దృశ్యము కనిపిస్తుందంట. చేతిలో ఆ టార్చ్ లైట్ తీసుకుని వెళ్ళకపోతే పరిస్థితి ఏమగును? ఘోరమైన పాము కరుష్ట వలన అతడు చనిపోవును అనే సత్యమును వారు టార్చ్ లైట్ వెలుగు ద్వారా తెలియజేయుచున్నారు. త్రాసుపాము కన్నా ఘోరమైన పాము సాతానుడు. బైబిల్ గ్రంథము మన పాదములకు దీపముగా ఉంటే మనము సాతాన్ని కనుగొనగలము. దీపము యొక్క వెలుగును బట్టి ప్రమాదమును తెలుసుకోగలుగుతాము. సాతాను ఉరి నుండి తప్పింపబడిన వారమై పరలోక మార్గంలో సాగిపోగలము. దేవుని బిడ్డలారా, మీరు నడుచుచుండగా మీ పాదములకు బైబిల్ గ్రంథము దీపముగా ఉన్నదే? మనము కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము మీ చెవులకు వినపడును. మన పాదములకు దీపమును మార్గదర్శిగా ఇచ్చిన ప్రభువు మనను నడవవలసిన మార్గము మనకు తెలియజేయుచున్నాడు. తన చిత్తమును మనకు బోధించుచున్నాడు. మనము ప్రభు మార్గమందు నడిచినడలా ఎన్నడూ దారి తప్పిపోము. బైబిల్ గ్రంథము మనలను నడిపించుచున్నది. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథమును ఆసక్తితో చదివి నిదానముగా ధ్యానించుడి. అప్పుడు ప్రభుని మెల్లని స్వరము మనతో మాట్లాడును. ఆ మెల్లని స్వరము మన పాదములకు దీపముగా, మన త్రోవకు వెలుగుగా ఉండును. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.